సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సినీ సెలబ్రిటీలో అన్నా లెజినోవా ఒకరు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, తన డే ఎలా స్టార్ట్ అవుతుందో, తాను జిమ్కు వెళ్తున్నప్పుడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఉన్న విషయాలు, ఇలా అన్నింటినీ చాలా యాక్టివ్గా అందరితో పంచుకుంటూ ఉంటుంది. అలా ఎంతో ఇంటరాక్టివ్గా ఉంటూ తక్కువ సమయంలోనే బిలియన్ల ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది అన్న. అలాంటి అన్న ఈ వీక్లో తన పుట్టినరోజుని, తన పుట్టినరోజు డేట్ ఎప్పుడో చెప్పలేను, తనకు ఎన్నేళ్ళు వచ్చాయో కూడా మీరే చెప్పాలి అంటూ ఒక చిన్న పోల్ని కూడా రన్ చేస్తోంది. మరోపక్క సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన పేరుని మార్చుకున్నాను అంటూ తాను తీసుకున్న ఒక సంచలనాత్మకమైన విషయం గురించి అందరితో చెప్పుకోవడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ప్రింట్ మీడియాలో కావచ్చు, అన్నా కొణిదెల చేసిన పనే ఇప్పుడు అందరినీ ఆసక్తికరంగా మారింది. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అన్నా కొణిదెల చెప్పుకొస్తూ తాను తన పేరుని మార్చుకున్నాను అంటూ ఒక పెద్ద రికార్డ్నే సృష్టించేసింది. ఇక అదేంటయా అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న జనసేన నాయకుడు, రియల్ హీరో. అలాంటి రియల్ హీరోగా మారి జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూడండి అన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మారి ఆయన చేస్తున్న పనులు అందరినీ నూరెళ్ళబెట్టేలా చేశాయి. ప్రతి ఒక్కరూ ఒక నాయకుడిని చూసుకుంటున్నాము అని అనుకున్న వైద్యం. అలాంటి ఈ జనసేన నాయకుడి భార్య పెళ్లికి ముందుకు వరకు తాను అన్నా లెజినోవానని, పెళ్ళైన తర్వాత కూడా అతనిని చాలా మంది అన్నా లెజినోవా అనే పిలుస్తున్నారు, కానీ తన పేరు మార్చుకున్నానని. అవ్వడానికి తన రష్యనే అయినప్పటికీ తన పెళ్లి ముందు వరకు కూడా తన పేరు అన్నా లెజినోవే, కానీ పెళ్లి రోజే లాస్ట్ డాక్యుమెంట్ అని అఫీషియల్గా తన పేరు ఉండడం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నానో తర్వాత తన పేరు కూడా మారి తన సర్నేమ్ కాస్త కొణిదెల అయ్యింది అని ఇప్పుడు అఫీషియల్గా నా పుట్టినరోజు వస్తుంది కాబట్టి దాని సందర్భంగా చెప్తున్నాను, నా పేరు అన్నా కొణిదెల, అందరూ దయచేసి నన్ను అన్నా కొణిదెల అని పిలవచ్చు, నన్ను ఆ పేరుతోనే సంబోధించండి, ఇది నా సింపుల్ రిక్వెస్ట్ అంటూ అన్నా కొణిదెల పెట్టిన పోస్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా చెప్పుకొస్తూ తన పేరు అన్నా లెజినోవా అన్నది అందరికీ తెలిసినప్పటికీ పెళ్ళైన తర్వాత కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఎక్కడ చూసినా కూడా తనని అందరూ అలాగే సంబోధిస్తూ ఉన్నారని. సాధారణంగా ఇండియాలో ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరే తన పేరు అవుతుంది కదా, మరి అలాగే నేను కూడా నా పేరుని మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు అన్నా లెజినోవా కాదు, నా పేరు కూడా అందరి మాదిరిగానే నా భర్తని పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇంటి పేరు కాస్త మారిపోయి ఇప్పుడు కొణిదెల అయ్యింది. అన్నా లెజినోవా అన్న ఉన్నది లాస్ట్ డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే అది నా మ్యారేజ్ సర్టిఫికేట్లోనే తప్ప ఇంకెక్కడా లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని కొణిదెల వారి ఇంటికి కోడలను అయ్యాను కదా, అందుకే దయచేసి అందరూ నన్ను అలానే సంబోధించండి, ఇది నా రిక్వెస్ట్. నా పుట్టినరోజు వీక్ సందర్భంగా ఈ అఫీషియల్గా ఇది అనౌన్స్ చేయడం ఇదే కరెక్ట్ టైం అనుకొని నా పేరుని చేంజ్ చేసుకున్నాను అంటూ అన్నా పెట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తన పేరు అన్నా కొణిదెల అని ఇలా అందరూ పిలిస్తే తనకి చాలా నచ్చుతుంది అంటూ అన్నా కొణిదెల పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ప్రింట్ మీడియాలో కూడా వెలుగులోకి వచ్చి ఒక కొత్త రికార్డ్ని సృష్టించింది. సాధారణంగా ఎవరు పేరు మార్చుకోవాలనుకోరు, అలాంటిది రష్యన్ యువతి అయినప్పటికీ పెళ్లి చేసుకుని తెలుగింటి వారి కోడలు, అందులోనూ కొణిదెల వారింటి కోడలు అవ్వడంతో తన పేరు అన్నా కొణిదెల అని అలానే పిలిస్తే తనకి నచ్చుతుంది అంటూ చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్గా మారి ప్రతి ఒక్కరూ అన్నా కొణిదెల గొప్ప మనస్తత్వానికి కమెంట్స్ పెడుతున్న వైనం. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడెప్పుడు తన పుట్టినరోజు అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఆమె ఫాలోవర్స్కి, అభిమానులకి సోషల్ మీడియా ద్వారా అన్నా కొణిదెల వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు మెగా ఫ్యామిలీని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.